స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ప్రిమ్స్ అల్గారిథం. ప్రిమ్స్ అల్గారిథం గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలియాలి. సో మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలిస్తే మినిమం స్పానింగ్ ట్రీ అనేది మనం క్రియేట్ చేయడానికి 2 మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ప్రిమ్స్ అల్గారిథం, సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే క్రస్కల్స్ అల్గారిథం. సో 2 అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనకి మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒక సింపుల్ గ్రాఫ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో సి నుంచి డి, నెక్స్ట్ ఈ టైప్ కనెక్షన్స్ అనేవి ఇచ్చాను. సో ఇప్పుడు వీటికి వచ్చేసరికి వెయిట్స్ రాద్దాం. అన్డైరెక్టెడ్ గ్రాఫే బట్ వెయిట్ వేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1, దీనికి వచ్చేసరికి 3, దీనికి 4, దీనికి 6, దీనికి 7 అని వెయిట్ ఇచ్చాను. ఓకేనా? సో ఇలా వెయిటెడ్ గ్రాఫ్, ఇలా ఉన్న గ్రాఫ్ని మనం ఏం చేయాలంటే పేరులోనే ఉంది మినిమం స్పానింగ్ ట్రీ అని. సో ఇక్కడ ఏం చేయాలంటే మినిమంలో అంటే వీటన్నింటినీ కౌంట్ చేస్తే అంటే అన్ని ఎడ్జెస్ అనేవి మనకి అన్ని వర్టిసెస్ అనేవి కవర్ అవ్వాలి, బట్ అయినా సరే లీస్ట్ వెయిట్తో ఉండాలి. సో అది ఎలాగా సింపుల్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఏ నుంచి బి కనెక్షన్ ఇచ్చాను. ఓకేనా? సో దీని వెయిట్ ఎంత 1. నెక్స్ట్ బి నుంచి సికి కనెక్షన్ ఇచ్చాను. దీని వెయిట్ ఎంత 3. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సి నుంచి డికి కనెక్షన్ ఇచ్చాను. సో దీని వెయిట్ ఎంత 6. సో ఇప్పుడు చూడండి, వర్టిసెస్ అనేవి అన్ని కనెక్షన్తో ఉన్నాయా, ఏదైనా విడిగా ఉందా? విడిగా ఉండటం అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ కనెక్షన్ లేకపోవటం, ఇలా కనెక్షన్ లేకపోతే ఇది విడిగా ఉన్నట్టు, బట్ ఇక్కడ కనెక్షన్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు అన్ని కనెక్షన్స్ అనేవి ఉన్నాయిగా, ఎడ్జెస్తో మనకి సంబంధం లేదు. ఇక్కడ చూడండి, మనం ఏంటంటే వర్టిసెస్ అనే వాటిని అన్నింటినీ కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన తర్వాత దీని వెయిట్ అనేది కౌంట్ చేసుకోవాలి. 6 + 3 9, 9 + 1 10. ఓకేనా? సో ఇంకొక పాసిబిలిటీ మెథడ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి, చూడాలి, ఇంకోటి చెక్ చేసుకోవాలి. అంటే ఈ 10 కంటే తక్కువలో ఏమన్నా వస్తుందా? సో ఇప్పుడు చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఏ, నెక్స్ట్ ఇక్కడ బి కనెక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ అదేవిధంగా సికి కనెక్షన్ ఇచ్చాను. ఇదిగో చూడండి, ఇక్కడ సికి కనెక్షన్ ఇచ్చాను. సికి కనెక్షన్ ఎంత 4. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే డికి కనెక్షన్ ఇద్దాం. సో డి కనెక్షన్ 6. సో ఇప్పుడు ఇది కౌంట్ చేద్దాం. 6 + 4 10, 10 + 1 ఎంత వచ్చింది 11 వచ్చింది. సో దీనికంటే ఒకటి ఎక్కువే ఉంది కానీ తక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇలా మనం అన్నింటినీ సెర్చ్ చేసుకుంటా తక్కువగా ఉన్నదాన్ని వెతకటం అంటే చాలా టైం అనేది కన్జ్యూమింగ్ ప్రాసెస్ కదా. అంటే మినిమం స్పానింగ్ ట్రీ అంటే చిన్నదిగా ఉన్నది వెయిట్ అనేది ఎంత ఉండాలి, తక్కువలో ఉండాలి. సో ఇంకా తక్కువలో ఉన్నది ఏమన్నా ఉందేమో చెక్ చేసి మనం రాయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అలా మనం వెతుక్కొని రాసే పని లేకుండా మనకి 2 అల్గారిథమ్స్ అని ఇచ్చాడు. ప్రిమ్స్ అండ్ క్రస్కల్స్ అల్గారిథం అని 2 మెథడ్స్ ఇచ్చాడు. సో ఈరోజు మనం ప్రిమ్స్ అల్గారిథంని బేస్ చేసుకొని ఈ మినిమం స్పానింగ్ ట్రీ అనేది అసలు ఎలా చేస్తామనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది డ్రా చేశాను. చూడండి, ఈ గ్రాఫ్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఇది గ్రాఫ్, దీన్ని మనం ఎలా మార్చాలి, మినిమం స్పానింగ్ ట్రీగా మార్చాలి. దేన్ని యూజ్ చేసుకొని, ప్రిమ్స్ అల్గారిథంని బేస్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి నచ్చిన నోడు ఒకదాన్ని తీసుకుంటున్నాను. సో అంటే వర్టిసెస్ ఒకదాన్ని తీసుకుంటున్నాను. అదేంటంటే స్టెప్ 1లో ఏ అనే దాన్ని తీసుకున్నాను. ఓకేనా? ఏ. సో ఏ నుంచి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయో కనెక్షన్స్ డ్రా చేయాలి. సో అది ఎలా డ్రా చేయాలంటే చూడండి, ఇక్కడ డాటర్ లైన్స్తో డ్రా చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డాటర్ లైన్స్లో డ్రా చేశాను. ఇదేంటి, బికి కనెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి సికి కనెక్ట్, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి ఏదైనా సరే. ఫస్ట్ నేను ఏ తీసుకున్నాను. ఏ నుంచి డాటర్ లైన్స్లో కనెక్షన్స్ ఇచ్చాను. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 1, 2. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో లీస్ట్ వాల్యూ ఏది, దీని వెయిట్ ఎంత 7, దీని వెయిట్ ఎంత 3. సో ఈ రెండింటిలో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం కనెక్షన్ ఇవ్వాలి. సో చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, లీస్ట్ వాల్యూతో కనెక్షన్ ఇవ్వాలి. సో లీస్ట్ వాల్యూ ఎంత సి కాబట్టి అంటే 3. సో దీని నుంచి దీనికి కనెక్షన్ అనేది మనం ఇవ్వం, దీన్ని ఇంతే వదిలేస్తాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నోడ్ నుంచి మనం ఏం చేస్తున్నాను, 2 కనెక్షన్స్, ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్ని కనెక్షన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత డాటర్ లైన్స్తో దీంట్లో లీస్ట్ దాన్ని యాడ్ చేశాను, మిగిలిన దాన్ని వదిలేశాను. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు సి కనెక్ట్ అయింది కదా, సి నుంచి కూడా తీసుకుందాం. సి నుంచి కూడా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ సి నుంచి నాకు ఇదిగో ఇటు ఒక పాసిబిలిటీ ఉంది, దీని వెయిట్ 4. నెక్స్ట్ సి నుంచి ఇటు ఒక పాసిబిలిటీ ఉంది, దీని యొక్క వెయిట్ అంతా 10. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి, మళ్ళీ మనం దీంట్లో లీస్ట్ ఏది, లీస్ట్ దాన్ని కౌంట్ చేసుకోవాలి. సో లీస్ట్ ఏంటి ఇది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏ నుంచి మనం ఆల్రెడీ సికి కనెక్షన్ ఇచ్చాము.
సో బి కనెక్షన్ అనేది ఉంది, దీని వెయిట్ ఎంత 7. సో దీన్ని యాడ్ చేయలేదు మనం, సో దీంతో మనకు అనవసరం ఇంకా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది డి, దీని నుంచి దీనికి వచ్చేసరికి ఎంత ఉంది 10 ఉంది. సో 10ని మనం యాడ్ చేయకూడదు, దీని నుంచి దీనికి ఎంత ఉంది 4 ఇచ్చా. సో 4 ఇచ్చా కాబట్టి వెయిట్ దీన్ని యాడ్ చేయాలి. సో ఇదంతా 4, ఇదంతా 3. ఓకేనా. సో నెక్స్ట్ కనెక్షన్ ఏం చేద్దాం అంటే ఇక్కడ చూడండి డి నుంచి ఇద్దాం. సో డి నుంచి మనకు ఆల్రెడీ ఒక కనెక్షన్ ఉంది, ఏంటి డి నుంచి సికి కనెక్షన్ ఉంది, దాని వెయిట్ ఎంత 10. నెక్స్ట్ అదేవిధంగా చూడండి డి నుంచి బికి కనెక్షన్ ఉంది, ఇదిగో చూడండి డి నుంచి బికి కనెక్షన్. ఇప్పుడు ఈ రెండు వెయిట్ అనేది చూద్దాం. వెయిట్స్ అంతా దీనికేమో 10, దీనికేమో 9. సో ఇప్పుడు దీనికి 9. సో ఇప్పుడు ఈ రెండింటిలో లీస్ట్ ఏది 9ఏగా. సో కాబట్టి ఏం చేయాలంటే ఈ 9 ఉన్న దాన్ని యాడ్ చేయాలి, ఈ 10ది వదిలేసేయాలి. ఓకేనా, లీస్ట్ వాల్యూ యాడ్ చేశాను. సో తర్వాత ఇంకేంటంటే యాక్చువల్గా మిగిలిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈనే కాబట్టి ఇంక ఒకటే ఉంది. కానీ ఇక్కడ ఏంటి మీనింగ్, మనం అన్నింటితో యాడింగ్ జరగాలిగా, ఇలా గాలికి వదిలేయకూడదు, ఇలాగా వదిలేసేయకూడదు, యాడ్ చేయాల్సిందే. ఇంకా వెయిట్ ఎంత ఉన్నా సరే యాడ్ చేయాలి. సో దీన్ని కూడా లాస్ట్ అండ్ ఫైనల్ యాడ్ చేశాను, యాడ్ చేస్తే దీని వెయిట్ ఎంత 11. సో ఇప్పుడు మీరు కౌంట్ చేసి చూసుకోండి, 9 + 11 20, 24, 27. 27 అనేది దీని యొక్క వెయిట్ అయినా కానీ ఇది కూడా ఏంటి మినిమం వెయిట్ ఇది. అంటే ఇంకా మీరు ఎన్ని పాసిబిలిటీనా, ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ప్రకారం నాకు వచ్చిన అవుట్పుట్ ఇది. మీరు అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇంకొక ఫార్మేట్లో, నేను ఇందాక స్టార్టింగ్లో చేశాను చూసారు మినిమం స్పానింగ్ ట్రీ ఫార్మేట్. సో ఆ ఫార్మేట్లో మీరు రకరకాలుగా ట్రై చేసి చూడండి, దీనికంటే తక్కువది రాదు. ఓకేనా. సో ఇది మినిమం స్పానింగ్ ట్రీ. మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక నోడ్ అనేది, ఒక వర్టిసెస్ అనేది తీసుకొని దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నింటినీ డ్రా చేసి వాటిల్లో ఇక్కడ చూడండి వెయిట్ రాశాను, వెయిట్లో లీస్ట్ వెయిట్ అనేది ఫిట్ చేసుకోవాలి. సో అట్లాగా నెక్స్ట్ దానికి లీస్ట్ వెయిట్, నెక్స్ట్ దానికి లీస్ట్ వెయిట్, అలా లీస్ట్ వెయిట్స్ని యాడ్ చేసుకుంటా వెళ్ళి టోటల్గా కౌంట్ చేసుకుంటే వచ్చేదే మనకి మినిమం స్పానింగ్ ట్రీ అవుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి 11 + 9 మనకి 20 వచ్చింది. 20 + 4 24 + 3 27. 27 అనేది ఇక్కడ ఫైనల్గా మినిమం స్పానింగ్ ట్రీ.